ప్రపంచంలో రిచెస్ట్ టెంపుల్ అండ్ మోస్ట్ పవర్‌ఫుల్ టెంపుల్ ఏదో మీకు తెలుసా? తెలుసుకునే ముందు మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని మా వీడియోనైతే లైక్ చేసుకోండి. తిరువనంతపురం అనంత పద్మనాభేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ గురించి చాలా మందికి తెలుసు. అయితే ఈ టెంపుల్‌లో మొత్తం 7 ద్వారాలుంటాయి. అయితే ఈ టెంపుల్‌లో 7 ద్వారాల్లో 6 ద్వారాలు ఓపెన్ చేస్తే లక్షల కోట్లైన విలువైన సంపదైతే బయటికి తీశారు. ఈ 6 ద్వారాలు ఓపెన్ చేసి ఇంకొక ఏడో ద్వారం ఎందుకు ఓపెన్ చేయలేరు? అసలు కారణాలేంటి? ఆ ద్వారం ఓపెన్ చేస్తే ఏమవుతుంది? అయితే ఇంకొకటేందంటే ఇక్కడ ఈ టెంపుల్‌కి వెళ్ళాలంటే చాలా అంటే చాలా రూల్స్ పాటించాలంట. ఆ రూల్స్ ఏంటి? ఇంకా ఈ టెంపుల్‌కి మగవారు వెళ్తే మన పాయింట్ షర్ట్ తోటి అస్సలు ఎళ్ళొద్దంట. అలౌ కూడా చేయరంట. పంచ కట్టుకొని పైన ఎలాంటి షర్ట్ లేకుండా ఈ టెంపుల్‌లోకి వెళ్తేనే అలౌ చేస్తారంట. ఇంకా ఆడవాళ్ళ విషయానికొస్తే ఓన్లీ శారీ కట్టుకొని అచ్చమైన తెలుగు అమ్మాయిలాగా ఆ టెంపుల్‌లోకి వెళ్తేనే అలౌ చేస్తారంట. ఫ్యాషన్ డ్రెస్ అలాంటి విచిత్రమైన డ్రెస్సులేసుకుంటే అక్కడి సైడ్‌కి దరిదాపుల్లో కూడా వాళ్ళు అలౌ చేయరంట. ఈ టెంపుల్‌లోకి ఫారినర్స్‌ని అస్సలు అలౌ లేదంట. అసలు ఎందుకు అలౌ లేదు? ఈ టెంపుల్‌లో కొన్ని టైమింగ్స్ అంటూ ఉంటాయంట. ఆ టైమింగ్స్‌లోనే దేవుడిని దర్శనం చేసుకుంటే మనం అనుకున్నది నెరవేరుతదంట. ఆ టైమింగ్స్ ఏంటి? ఇలా ఈ టెంపుల్‌కి ఇన్ని రూల్స్ ఎందుకున్నాయి? అలానే ఈ టెంపుల్‌ని ఆక్రమించుకుందామని జెప్పి చాలామంది రాజులు, పెద్ద పెద్ద రాజులు ప్రయత్నించారంట. కానీ చివరికి ఆ రాజు ఎవరైతే ఆక్రమించుకోవాలనుకున్నారో వాళ్ళు మొత్తం కనపడకుండా పోయారంట. వాళ్ళు ఎవరు? అసలు ఎందుకు? ఈ టెంపుల్‌లో ఎన్ని మిస్టరీస్ ఉన్నాయి? ఆ మిస్టరీస్ ఏంటి? ఇవన్నీ మిస్టరీస్ గురించి ఒక ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి.